నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. 5 రాష్ట్రాల్లో పేరు మూసిన అంతరాష్ట్ర దొంగని అరెస్టు చేయడం జరిగిందని అనంతపురం జిల్లా ఎస్పీ అన్పురాజన్ అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడు వివరాలు లిఖన్ అశోక్ కులకర్ణి సచిన్ మానే తండ్రి తెలియదు. నవరంగి ఆశ్రమము పండరిపూర్ సోలాపూర్ జిల్లా మహారాష్ట్ర స్టేట్. ఇతను రాత్రిపూట తాళం వేసిన ఇళ్లలో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నాడు. అనంతపురం, గుంతకల్లు, ఆలూరులలో చోరీలు చేశాడు. వీటితో పాటు ఇతను పాత నేరస్తుడు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సుమారు 80కి పైగా దొంగతనాలు చేశాడు. కర్ణాటకలోని 3 కేసులు శిక్షలు కూడా అనుభవించాడు. ఇతనిపై వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇటీవలే జైలు నుండి బయటకు వచ్చి మళ్లీ పాత పంత కొనసాగించాడు. 5 రాష్ట్రాలలో పేరు మోసిన దొంగను అరెస్ట్ చేసిన అనంతపురము 3వ పట్టణ సిఐ ధరణి కిషోర్, సిసిఎస్ సిఐ జిటి నాయుడు, గుంతకల్ 1 టౌన్ సిఐ రామసుబ్బయ్య, ఎస్ఐలు గోపాలుడు, నాగరాజుల ఆధ్వర్యంలో శ్రీధర్, శ్రీనివాసులు, ఫారూక్, రంజిత్, బాలకృష్ణ దాసులను జిల్లా ఎస్పీ అభినందించారు. అండ్ డిఎస్పీ అనంతపురం 3 టౌన్ ఇన్స్పెక్టర్, గుంతకల్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ కలిసి ఒక మంచి ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగినాయి. 15 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ, 22 తులాస్ గోల్డ్ అండ్ 2 kg సిల్వర్ రికవర్ చేసి ఈ రోజు ఈ వ్యక్తి అశోక్ అలియాస్ సచిన్ ఇతన్ని షోలాపూర్ అని ఐడెంటిఫై చేయడం జరిగినాయి. మీ అందరికీ ఒక 2 weeks బిఫోర్ గుంతకల్ లిమిట్స్ లో ఒక హౌస్ బ్రేక్ జరగడం, గ్రేవ్ అఫెన్స్ జరగడం, ఆ విషయం మీద ఇమీడియట్ గా స్పెషల్ టీం ఫామ్ చేసి ఈ సిసిఎస్ టీం ప్లస్ అనంతపురం 3 టౌన్ అండ్ గుంతకల్ 1 టౌన్ ఆపరేట్ చేయడం జరిగినాయి. దీంట్లో సోలాపూర్ ఇంటర్స్టేట్ అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. ఇతని మీద 80 కేసెస్ ఉన్నాయి. ఈ 80 కేసెస్ కాక ఇప్పుడు అరెస్టుకు ఆలూరులో, గుంతకల్లో, అదేవిధంగా అనంతపురంలో కేసెస్ కూడా ఉన్నాయి. సో ఈ రోజు ఇతని దగ్గర నుంచి కూడా రికవర్ చేసి ఇతన్ని కూడా రిమాండ్ కు పంపిస్తున్నాం. ఈ ఒక వర్క్ లో కూడా చాలా బాగా పనిచేసిన అందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతుంది. థ్యాంక్ క్యాష్ బ్యాక్ అదే ఈరోజు డిఎస్పీ అనంతపురం, అదేవిధంగా సిసిఎస్ అనంతపురం ఇన్స్పెక్టర్, అనంతపురం 1 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ సిబ్బందులు అందరూ కూడా ఒక మంచి వర్క్ చేయడం జరిగింది. దీంట్లో నిన్న మాకు ఒక కంప్లైంట్ ఫ్రమ్ శ్రీనివాస్ అన్న వ్యక్తి, హీ వర్క్స్ ఇన్ సిఎంఎస్ లో సూపర్వైజర్ గా, సిఎంఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. ఆయన ఒక కంప్లైంట్ అనంతపురం 1 టౌన్ లో ప్రెజెంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు ఎవరో పోతురాజ్ అన్న సగ ఎంప్లాయీని, తోటి ఎంప్లాయీని కొట్టి 46 లక్షల్ని లాక్కుపోయినారు. నేను ఈ పోతురాజ్ అనే వ్యక్తి 11:30కి ఎల్ఐసి నుంచి 46 lakhs అందాజుగా డ్రా చేసి వాటితో ఐడిబిఐలో డిపాజిట్ పోవడానికి ట్రై చేసే క్రమంలో ఇది జరిగింది. నేను అతన్ని వెళ్లి చూడగా ఆ ఐడిఐ బ్యాంక్ లోనే 4th floor లో ఒక చిన్న రూమ్ లో అతన్ని బంధించినది కూడా చూడడం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా 3 బృందాలు ఫామ్ చేయడం జరిగినాయి. సిసిఎస్ ఒక టీం, అనంతపురం 1 టౌన్ నుంచి ఒక టీం, ఇంకొక టీం ఫ్రమ్ సైబర్ సెల్ నుంచి ఫామ్ చేసి ఇమీడియట్ గా ఉన్న ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేయడం జరిగినాయి. అప్పుడు ఇన్వెస్టిగేషన్ భాగంగా తేలినది ఏంటంటే సీసీటీవీ కెమెరాలంతా పరిశీలించిన తర్వాత పోతురాజు ఎల్ఐసి నుంచి అమౌంట్ డ్రా చేసిన తర్వాత నేరుగా ఈ ఐడిఐ బ్యాంక్ కి వెళ్లకుండా తన ఫ్రెండ్ రామారావు అన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి ఒక 23 లక్షల్ని అతని దగ్గర అప్పచెప్పి ఫర్దర్ గా అతనికి నువ్వు 3 లక్షలు పెట్టుకో, మిగతా 20 లక్షలు నేను అడిగేటప్పుడు ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. సబ్సిక్వెంట్ గా అక్కడ నుంచి ఖలీల్ బాషా అండ్ జైబుల్ వీడు అక్కడ నుంచి మిగతా 23 లక్షలతో ఐడిఐ బ్యాంక్ దగ్గరికి రావడం, ముందే మాట్లాడుకున్నది ప్రకారం బాషా అండ్ జబీబుల్లా వీళ్ళు తోటి ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఐడిఐ బ్యాంక్ దగ్గర చేరుకోవడం, 3rd floor లో బ్యాంక్ ఉంటే 4th floor కి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోవడం, అక్కడ ఉన్న బ్యాగు, డబ్బు ఇవన్నీ కూడా జబీబుల్లా అండ్ బాషా తీసుకుపోవడం,
ఈ పోతురాజుని సెలఫిన్ టేప్ ద్వారా కట్టించి ఆడ రూమ్ లో బంధించి వెళ్ళిపోతారు. సబ్సిక్వెంట్ గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ని తను తోటిగా పనిచేస్తున్న ఇంకొక వ్యక్తికి వీడియో కాల్ చేసి ఇట్లా నన్ను బంధించిన విషయాన్ని కూడా ఈ పోతురాజు చెప్పడం జరుగుతాయి. సబ్సిక్వెంట్ గా ఇవి అన్నిటిని కూడా విదిన్ నైట్ లోపల 46 lakhs కూడా ఏవైతే పోయినాయో అవన్నీ కూడా ఇంటాక్ట్ గా రికవరీ చేసి ఈ ఒక నలుగురిని కూడా ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. ఈ ఒక మంచి వర్క్ చేసిన ఎంటైర్ టీమ్ కూడా ప్రొఫెషనల్ గా జిఎస్సి అంటే రికార్డ్ ప్రకారంగా సన్మానం